అందరికీ జై హింద్, జై భారత్. గురు పౌర్ణిమ అనగానే మనకి ఈరోజు ఏం గుర్తుకొస్తుంది? రంగురంగుల బట్టలు వేసుకున్న బాబాలు, రద్దీగా ఉండే ఆశ్రమాలు, కోట్ల రూపాయల వ్యాపారం. కానీ మన సనాతన ధర్మంలో ఈ రోజుకున్నటువంటి విలువ అండ్ నిజానికి ఈ రోజు పేరేంటో తెలుసా? వ్యాస పూర్ణిమ. ప్రతివాడు గురువు కాలేడు. చమత్కారాలు చేసేవాడు, డబ్బులు వసూలు చేసేవాడు అస్సలు గురువు కాలేడు. మరి ఈ ఆషాఢ పౌర్ణమి నాడు మనం నిజంగా ఎవరిని పూజించాలి? అసలు వ్యాసుడు ఎవరు? ఆయన మనకి ఏమందించాడు? ఈరోజు మనం ఎలా జరుపుకోవాలి? ఈ వీడియోలో స్పష్టంగా మనకి శాస్త్రాలు ఏం చెబుతున్నాయో అనేది మాత్రమే చెప్పే ప్రయత్నం చేస్తాను. అలాగే పిన్నిడ్ కామెంట్లో ఒక గురు పౌర్ణమి నాడు ప్రతి హిందువు ఏ విధంగా వ్యవహరించాలి, ఆరాధనా పద్ధతుల్ని ఏ విధంగా పాటించాలి శాస్త్రానుసారం అనే విషయాలకు సంబంధించి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు ఒక సుదీర్ఘమైనటువంటి సందేశాన్ని మనకి 2025 నాడే, అంటే ప్రీవియస్ గురు పౌర్ణిమ నాడే మనకు అందించారు. దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ నేను ఈ డిస్క్రిప్షన్లో అలాగే పిన్నిడ్ కామెంట్లో పెడతాను. చూస్తే ఇంకా క్లియర్గా తెలుస్తుంది. ఇక నాకు తెలిసిన 1-2 విషయాలు మీతో పంచుకుంటున్నాను. ముందుగా అసలు వ్యాసుడు ఎవరు? ఆయన ఏమన్నా వ్యక్తి మాత్రమే కాదు, సనాతన ధర్మానికి ఉన్నటువంటి ఒక మహాశక్తి. వ్యాస మహర్షి పుడుతూనే నల్లటి రంగులో ఉండటం వల్ల ఆయనకి కృష్ణుడు అని ఒక పేరు వచ్చింది. ఒక ద్వీపంలో జన్మించడం వల్ల ద్వైపాయనుడు అనే పేరు కూడా వచ్చిందంటారు. అందుకే ఆయన పూర్తి పేరు, మరో పేరు కృష్ణ ద్వైపాయనుడు. మరి అలాంటి వ్యక్తికి వ్యాసుడు అనే పేరు ఎలా వచ్చింది అంటే ఆయన చేసిన మేలు, లోక కళ్యాణం ఇక్కడ కనిపిస్తుంది. మనం ఈరోజు గర్వంగా చెప్పుకునేటటువంటి హిందూ ధర్మ మూలాలన్నీ కూడా వ్యాస మహర్షి భిక్షే. ఆయన మనకు ఏమి అందించారో ఇవన్నీ కూడా మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అనాదిగా వేదాలు అనేవి ఉన్నాయి, కానీ వాటిని వ్యాసము చేసిన వారు, అంటే విభజించిన వారు, అందరికీ అర్థమయ్యేలాగా కూర్పు చేసినటువంటి వారే వ్యాస భగవానుడు. వ్యాస అంటేనే దాని అర్థం అది. అంతకుముందు వేదాలన్నీ కూడా ఒకే పెద్ద రాశిగా ఉండేవి. రాబోయే కలియుగంలో మానవుల ఆయుష్, బుద్ధి తగ్గుతాయని గ్రహించినటువంటి ఆయన ఆ వేదరాశిని 4 భాగాలుగా విభజించారు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అని వేదాలను ఆ విధంగా విభజించారు. కాబట్టి ఆయన వేదవ్యాసుడయ్యారని మనం చెప్పుకున్నాం కదా. అలాగే మహాభారతం, ఇది పంచమ వేదం. సామాన్యులకు వేదాలు అర్థం కావు కాబట్టి ధర్మం అంటే ఏమిటో మన భారత కథ ఆధారంగా చక్కగా మహాభారతం ద్వారా మనకు ఆయన అందించారు. అష్టాదశ పురాణాలు, బ్రహ్మపురాణం మొదలుకొని బ్రహ్మాండ పురాణం వరకు 18 పురాణాలను, భాగవతాన్ని, బ్రహ్మసూత్రాల్ని ఆయనే స్వయంగా రచించి మానవాళికి జ్ఞాన భిక్ష పెట్టారు. అందుకే మన పెద్దలు అంటారు, వ్యాసోచ్ఛిష్టం జగత్ సర్వం. అంటే సృష్టిలో ఏ జ్ఞాని ఏ పదం మాట్లాడినా అది ముందే వ్యాసుడు తన గ్రంథాలలో చెప్పేసిందే. ఆయన తాకని జ్ఞానం అంటూ ఈ భూమి మీద ఏదీ లేదు. అలాంటి వ్యాస మహర్షి జన్మించిన రోజే ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణమి. దీన్నే మనం వ్యాస పౌర్ణిమ అంటున్నాం. అలాగే పిలవాలి కూడా. తరువాత రాను రాను అది గురు పౌర్ణమిగా మారినప్పటికీ గురు వ్యాస పౌర్ణిమ అనడం సముచితం. సనాతన ధర్మంలో వ్యాసుడిని సాక్షాత్తు విష్ణు స్వరూపంగా భావిస్తారు. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే అని అంటారు. ఈ కలియుగంలో మనకు ధర్మం వైపు నడవడానికి ఒక మార్గదర్శిని, ఒక దిక్సూచిని ఇచ్చినటువంటి జగద్గురువు ఆయన. మనకింతటి జ్ఞానాన్ని ఉచితముగా గ్రంథాల రూపంలో అందించినటువంటి ఆ మహానుభావుడికి కృతజ్ఞత చెప్పుకోవటమే ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. దొంగ బాబాల కాళ్ళు మొక్కడం కాదు, జ్ఞానాన్ని ఇచ్చిన మహర్షిని స్మరించుకోవటం ముఖ్యం. ఈ వ్యాస పౌర్ణమిని ప్రతి ఇంటిలో కూడా జరుపుకోవాలి. ఎలాగైతే వినాయక చవితి జరుపుకుంటామో అలాగే చాలా సులువైనటువంటి సాత్వికమైన మార్గం ఇది. దీనికి సంబంధించినటువంటి PDF కూడా నేను త్వరలో మీకు అందిస్తాను. ఎవరెవరైతే ఈ PDF కావాలనుకుంటున్నారో కనిపిస్తున్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేయండి. ఐ వాంట్ PDF అనో లేకపోతే రిలేటెడ్ టు దిస్ టాపిక్ మీరు అడగండి. నేను మీ అందరికీ కూడా ఆ PDF పంపించే ప్రయత్నం అయితే చేస్తాను. వ్యాస పూర్ణిమ రోజు ఉదయాన్నే స్నానం చేసుకొని ఆ తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకున్న తర్వాత అన్ని పూజా విధానాల్లాగానే వ్యాస పూజ కూడా చేసుకోవాలి. ఆ వివరాలన్నీ PDFలో ఉంటాయి. మళ్ళీ నేను దాన్ని రిపీట్ చేయను. అలాగే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వ్యాసుడి ద్వారా, అంటే వ్యాసుడి పరంపరను, వ్యాసుడు అందించిన జ్ఞానాన్ని యథాతథంగా అందిస్తూ ఎక్కడా కూడా లోపభూయిష్ట విధానాలని ఆశ్రయించకుండా ఎవరైతే గురువులు మనందరినీ కూడా జ్ఞాన మార్గంలో నడిపిస్తూ ఉన్నారో వారందరినీ కూడా ఈ రోజున, అంటే
ఏదైతే వ్యాస పూర్ణిమ ఉందో ఆ రోజున తప్పకుండా స్మరించుకోవాలి, కృతజ్ఞత తెలపాలి. పూజ అంటే ఏంటంటే మనం ఇచ్చే గౌరవం, రెస్పెక్ట్. దాన్ని చాలామంది వక్రీకరించి ఏదేదో మాట్లాడతారు. పూజలో షోడశోపచార విధానం చూసుకోండి, ఒక క్రమానికి చూసుకోండి, మీకు అర్థమైపోతుంది. అది అవతలి వ్యక్తికి లేదా శక్తికి మనం ఇచ్చేటటువంటి విలువైన విశిష్టమైన గౌరవం. కనుక గురు బ్రహ్మ గురు విష్ణు అనుకుంటాం కదా, ఎవరు గురువు అనే విషయంలో చాలా క్లారిటీగా సనాతన ధర్మానికి సంబంధీకుడిగా వ్యవహరిస్తూ ముందుకు సాగాలని సవినయంగా కోరుకుంటూ, వ్యాస పూర్ణిమ రోజున ఇక్కడ మన భరతవర్ష ఆఫీసులో కూడా కుదిరితే ఇంకొంచెం గ్రాండ్గానైనా సరే పూజా కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. ఆ రోజున ఇంకా భగవంతుడు అనుకూలిస్తే లైవ్ను కూడా మీకు అందిస్తాను, అది స్పష్టంగా మీరు చూడవచ్చు. ప్రతి ఒక్క హిందువు కూడా వ్యాస పూర్ణిమ నాడు వ్యాసుడిని మాత్రమే పూజించాలి, గౌరవించాలి. వ్యాసుడు అంటే జ్ఞానం, మనకి ఇంత సారం అందించినటువంటి ఆ మహాశక్తిని తప్పకుండా ఆ రోజున చిత్తశుద్ధితో గౌరవించుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మన కర్తవ్యం. మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్.